హలో గైస్, వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. మీకు ఒక మంచి మూవీ చూడాలనిపిస్తుందా? ఫైట్స్ ఉండాలా, అందులో కామెడీ కూడా ఉండాలా, కొంచెం ఎమోషన్స్ ఉంటే బాగుంది అనిపిస్తుందా, కొంచెం థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపిస్తుందా? అయితే మీకోసమే ఈ మూవీ. అదే మన విజయ్ సేతుపతి గారి 50th ఫిల్మ్ మహారాజా. అలా అన్నానని చెప్పి పిచ్చి పిచ్చి కామెడీ ఉండదు, అలానే ఎందుకు వస్తున్నాయో ఎందుకు పోతున్నాయో అనే సాంగ్స్ ఉండవు. ఈ టైంలో ఇదేంట్రా బాబు అనుకున్న ఐటమ్ సాంగ్ కూడా ఉండదు. సినిమా అంత బాగుంది. నాకైతే మూవీ చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ చూసాను అనిపించింది. చాలా అద్భుతంగా ఉంది. ఇంకా విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ విషయానికి వస్తే, నాకు తెలిసి ఆయన మూవీలో యాక్ట్ చేయరండి. ఏ మూవీ అయినా ఆ రోల్లో ఆయన ఉంటారు అంతే. అంత అద్భుతంగా చేస్తారు. ఇంతకు మించి నేనేం చెప్పాలనుకోవటం లేదు. మూవీ స్టోరీ ఏంటనంటే, మహారాజా ఇంట్లో లక్ష్మి మిస్ అవుతుంది. దానికోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు. ఇంతకీ పోలీసులు లక్ష్మిని కనపడతారా లేదా, ఇది మీకు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. బట్ ఆ లక్ష్మి ఎవరైనా తెలిసిన తర్వాత నుంచి స్టోరీ మీకు తెలుస్తుంది. మూవీ ఇంకా చూడకపోతే మూవీ ఫస్ట్ చూడండి. మూవీకి మెయిన్ ప్లస్ వచ్చే స్క్రీన్ ప్లే అండి. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ చాలా స్మార్ట్గా రాసుకున్నారు. నేను ఏదో ఇంటర్వ్యూలో విన్నాను, ఆయన 5 years నుండి వర్క్ చేశారంటే ఈ స్టోరీ మీద. అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా గ్రిప్పింగ్గా ఉంటుంది అని అంటే, ఒక చిన్న సింపుల్ స్టోరీని స్క్రీన్ ప్లేతో ఇంత అద్భుతంగా చూపించవచ్చా అన్నట్టు ఉందండి. అండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంటుంది, అలానే మనం పడి పడి నవ్వే అంటే కామెడీ కాదు, ఒక చిన్న హ్యూమర్ స్టోరీతో పాటు అలా వెళ్తూ ఉంటుంది. ఓకే, మూవీ ఇంతవరకు చూడకపోయినట్లయితే ఇప్పుడు అర్జెంటుగా చూసేయండి. ఇక్కడ నుంచి కొంచెం స్పాయిలర్స్ ఉంటాయి. సో ఫస్ట్ మూవీ వాచ్ చేసి తర్వాత కంటిన్యూ చేయండి. స్పాయిలర్స్ అన్నాను కదా అని చెప్పి మొత్తం మూవీ స్టోరీ అంతా చెప్పాను. ఎందుకనంటే మూవీ ఏ జోనరా అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా ఏ విధంగా ఉందని చిన్న హింట్ ఇచ్చినా సరే మనకి మూవీ చూసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ చేయం. సో అందుకని నేను చెప్పాలనుకోవటం లేదు. అండ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డైరెక్టర్ గారు ఫస్ట్ నుంచి ట్రై చేస్తూ ఉంటారు. మనం నిజంగానే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మధ్యలో ఆ టైమ్ లైన్స్ వల్ల. నేనైతే ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను. ఓకే, ప్రెజెంట్ ఇప్పుడు అదే జరుగుతుందేమో అని అన్నట్టు. బట్ నో, ఎప్పుడైతే లక్ష్మి కోసం తిని కంప్లైంట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అప్పుడు మనకి ఎంత నవ్వు వస్తుందో ఆయన నరేట్ చేసేటప్పుడు, సేమ్ పార్ట్ తర్వాత తను నరేట్ చేసేటప్పుడు మనకు అంత బాధ కలుగుతుంది. అంత అంటే ఒక సేమ్ నరేషన్ ఫస్ట్ హాఫ్లో ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్లో ఒకలా ఉంటుంది. అంత అద్భుతంగా చేశారు. మనల్ని కొంచెం డైవర్ట్ చేద్దామని డైరెక్టర్ చాలా ట్రై చేశారు. నేను ఫస్ట్ అలానే అనుకున్నాను, బట్ మధ్యలోకి వచ్చాక కొంచెం అర్థమైంది. బట్ అలా అని చెప్పి కంప్లీట్గా నేను గెస్ చేయలేకపోయాను. బట్ లాస్ట్‌కి మనకి అర్థమవుతది. ఓకే, సంథింగ్ ఈజ్ మిస్సింగ్. ఇది లక్ష్మి కోసం అయితే కాదు అని చెప్పి మనకి మధ్యలోనే తెలుస్తుంది. బట్ స్టిల్ మనల్ని డైవర్ట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారనే చెప్పంటాను. ఏదో తేడా కొడుతుంది, ఏదో తేడా కొడుతుంది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ అయితే హార్ట్ రేట్ పెరిగిపోయిందండి. చాలా అంటే చాలా హార్డ్ హిట్టింగ్ క్లైమాక్స్ అండి. అనురాగ్ కశ్యప్ గారు బాగా చేశారు. అండ్ డాక్టర్గా చేసిన ఆమె కూడా బాగా చేసింది. అండ్ మూవీ అయితే ఒక చాలా రోజుల తర్వాత మంచి మూవీ చూసాను అనిపించిందండి. మీలో ఎవరైనా చూడకపోతే మూవీ చూడండి. ఎలాంటి వారికైనా ఈ మూవీ నచ్చేస్తుంది. ఈ మూవీ నచ్చని వాళ్ళంటూ ఉండరు అని చెప్పి నా ఫీలింగ్. ఓకే, కొంచెం సెన్సిటివ్ టాపిక్. సో పిల్లలతో చూడాలా వద్దా అనేది మీ మీ ఇష్టం. ఓకే, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి.